అత్తింటి వేధింపులు, ఆర్థిక సమస్యలు కొత్త కోడళ్ళకే కాదు అల్లుళ్ళు కూడా అంతకు మించుంటాయని ఐబొమ్మ రవి స్టోరీని బట్టి తెలుస్తుంది. ఐబొమ్మ రవి అరెస్టు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు అతనెవరో, పైరసీపై ఎందుకు ఫోకస్ చేశాడో, అతని కథేంటో తెలుసుకునేందుకు నెటిజన్లు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అమీర్పేట్లోని ఓ కోచింగ్ సెంటర్లో పరిచయమైన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న రవికి ఆ తర్వాత భార్య, అత్తల వేధింపులు మొదలయ్యాయి. పాప పుట్టాక అతని ఆర్థిక పరిస్థితిపై అటు కట్టుకున్న భార్యతో పాటు అత్తగారి సూటిపోటి మాటలు అతన్ని తీవ్రంగా బాధించాయంట. తన వల్లే తన కూతురి జీవితం నాశనమైందంటూ, సంపాదన చేత కాదంటూ తరచూ అవమానించేదట. చివరికి భార్య, బిడ్డతో సహా పుట్టింటికి వెళ్లిపోవడంతో ఒంటరైన రవి ఆ బాధ, అవమానాలు, ఒత్తిడితో హ్యాకింగ్ పైరసీ దారిని ఎంచుకున్నాడు. ఎవరిపై నమ్మకం లేక ఒంటరిగా ఒక పక్క కుమిలిపోతూనే కోట్ల సొమ్ము సంపాదించాడట. అతని ఫోన్లో డెలివరీ బాయ్స్ నెంబర్లు తప్ప కన్న తండ్రి నెంబర్ కూడా లేదంటే అతను ఎంతటి ఒంటరి జీవితానికి అలవాటు పడ్డాడో తెలుస్తుంది. అవమానాలతో ఒక మనిషి ఎలా పతనమవుతాడనేది రవి కథ స్పష్టంగా చెప్తుంది. అత్తలు చేసే హేళనలు అల్లులను అగాధంలోకి నెడతాయన్న హెచ్చరికగా ఈ ఘటన నిలిచిపోతుంది.